ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే అంతటి పెద్ద శుభవార్తలు వినబోతున్నారన్నమాట. అలాగే కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవబోతున్నాయి. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులనేవి మీ జీవితంలో చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అలాగే మీ జీవితంలో జరగబోయే ఎన్నో మార్పుల గురించి కూడా మనం తెలుసుకుందాం. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏ శత్రువు అనేది, ఏ పేరు గల శత్రువు అనేది మీ జీవితంలో రాబోతుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఏ విధంగా నాశనం కాబోతుంది, ఆమె మీ నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 3. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 2, 5, 6, 9. అలాగే కలిసొచ్చే వారాలు శనివారం, బుధవారం, శుక్రవారం, సోమవారం. ఈ వారాల్లో కానీ, ఈ తేదీలో కానీ ఏదైనా కానీ వీరు పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 6. అలాగే ఈ రాశి జాతకులు కొన్ని నక్షత్రం ఉంగరాలు ధరించడం వల్ల వీళ్ళకి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కృతిక నక్షత్రం జాతకులకి కెంపు ఉంగరము, రోహిణి నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము, మృగశిర నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల కార్యసిద్ధి అనేది పెరుగుతుందన్నమాట. ధన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఇలాగా ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా ఎన్నో మేలు జరుగుతాయి. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాబోయే కష్టాలు, బాధలు, అలాగే ఆ శత్రువు ఎవరు, అలాంటి శుభవార్తలు మీకు ఎదురుగాబోతున్నాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందామన్నమాట. ఈ యొక్క రాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదనమాట. అంతటి పూర్తి జాతకులు మీరు కాబోతున్నారనమాట. అలాగే ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులకి వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది. అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంది కాబట్టి మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గట్టు ఫలితం అనేది రాబోతుంది. అలాగే ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బుల్ని ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అంటే 4 వైపుల నుండి కూడా ధనం అనేది రాబడి ఉంటుంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒక్కసారిగా ఎంత డబ్బు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది కూడా ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని మీరే కూడా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉందన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందన్నమాట. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం అనేది వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అని లేదని చెప్పుకోవాలి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు అలంకార ప్రియులు.
ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు కూడా. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళడానికి వీరు ఎంతో కృషి చేస్తారనమాట. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అరోహితులు. వీరు ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి వీరి జీవితాన్ని ఒక అడుగు ముందుకు వెయ్యేలాగా చూస్తూ ఉంటారు. విజయాన్ని సాధిస్తూ ఉంటారు. తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోటి కూడా పంచుకోరనమాట. ఇక ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులతో అస్సలు లొంగరనమాట. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ప్రజలు అభిమానాన్ని సంపాదించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎంతో బాగా రాణిస్తూ ఉంటారు ఈ రాశివారనమాట. అలాగే ఈ రాశివారు ఎన్నో కార్యదీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి విదేశీ యాత్ర అంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తూ ఉంటారనమాట. ఈ రాశి వారికి ఈ చదువు విద్య అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అదే విధంగా సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగానే వస్తుంది. అయితే త్వరగా కోపం వస్తుందో, ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా క్రింద స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అందువలన ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. వీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి. ఎందుకు అంటే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో మీరు ఎలాంటి సందేహం, డౌట్ పడాల్సిన అవసరమే లేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరిప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ ఈ రాబోయే 4 రోజుల్లో జరగబోయేటువంటి అక్షరాలతో కొంతమంది మిమ్మల్ని మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అదే ఏ పేరు గలవాళ్ళు అంటే ఎస్ అనే పేరు గలవాళ్ళు స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి, అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నిటిలో కూడా మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేష్టం అన్నమాట. అలాగే ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మీ ఇంట్లో ధన ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున కుదిరితే మీకు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునేవారు ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఇంకొక విషయం చేయాల్సిన పని ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలను సాధిస్తూ ఉంటారు. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే చదవలేని వాళ్ళు కనీసం విన్నా సరిపోతూ ఉంటుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకి కానివ్వండి, వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతీరుతారు. మీ గ్రహాలు అనేది మీకు అనుకూలంగా మారతాయన్నమాట. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా మారి మీకు నచ్చిన విధంగా లాభం అనేది జరుగుతూ ఉంటుంది. తెలుసుకున్నారు కదండి రాబోయే రోజుల్లో 4 రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది. అలాగే ఏ స్త్రీ గల వారితోటి మీకు శత్రుత్వం అనేది జరుగుతుంది, ఏ స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది,
ఏ పేరు గల స్త్రీ అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.